మార్కెట్‌లో 5,000కి ల్యాప్‌టాప్, 6,000కి ల్యాప్‌టాప్, 7,000కి ల్యాప్‌టాప్ అని చాలా షాప్స్‌లో చూసా. కొన్ని రీల్స్ కూడా చూసా నేను. మనం ఆ బడ్జెట్‌లో ఎందుకు ఇవ్వలేము ల్యాప్‌టాప్? మీకు మొబైల్ ఉంది కదండి, అవును. క్రోమ్ వాడుతున్నారు కదా, ఆ క్రోమ్ బుక్లు తీసుకొని ఏం చేసుకుంటారండి? మొబైల్ అన్ని రన్ అవుతున్నాయి, ఏం రావంటారు దాంట్లో? దాంట్లో ఏం రావండి. సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ 5,000, 6,000 పెట్టుకుంటున్నారు చాలా మంది కస్టమర్లు. సో అట్లా కొనటం వల్ల వాళ్ళకి ఎంత మాత్రం ఉపయోగపడితే మనకు తెలియదు కానండి. అవి అయితే మాత్రం ఇప్పుడైతే యూస్ఫుల్ కాదు. అవి ఒక చిన్న కండిషన్ వస్తున్నాను. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనము ల్యాప్టాప్ సర్వీస్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము. ఇది హైదరాబాద్ లో అయితే అవైలబుల్ అయితే ఉంది. ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే చాలా మంది నన్ను ఇన్స్టాగ్రామ్ లో కానీ, మన యూట్యూబ్ ఛానల్ లో కానీ, అలాగే నన్ను పర్సనల్ గా వాట్సాప్ లో కానీ కొంతమంది అడుగుతూ ఉన్నారు. గేమింగ్ ఆడే వాళ్ళు అయితే నా బడ్జెట్ లో గేమింగ్ ల్యాప్టాప్ ఉంటాయి చూడు ఒకటి అని కొంతమంది అడుగుతారు. ఇంకొంతమంది నేను కోర్సెస్ నేర్చుకుంటున్నాను, నాకు తక్కువ బడ్జెట్ లో మంచి ల్యాప్టాప్ కావాలి, మంచి కండిషన్ లో ఉండాలి, నేను 1 year 2 years దానికి ఇంకా రిపేర్ ఏం పెట్టకూడదు, అలాంటి మంచి ల్యాప్టాప్స్ ఉంటే నాకు చెప్పాను అని చెప్పి చాలా మంది సజెస్ట్ చేయమని అడుగుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఇప్పుడైతే మీ ముందుకు వీడియో తీసుకురావడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ లో చాలా ల్యాప్టాప్స్ సేల్ చేసే షాప్స్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడికే నేను ఎందుకు వచ్చానంటే నమ్మకం అనమాట. సో దానికోసం నేను ఇక్కడికైతే రావడం జరిగింది. మీకు ఇక్కడ ఏ ప్రైస్ నుంచి అవైలబుల్ ఉన్నాయి, ఏ ప్రైస్ దాకా ఉన్నాయి, అలాగే ఏమేమి ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్న మన దగ్గర చాలా మంది నన్ను ఎక్కువగా అడిగేది బడ్జెట్ లో ల్యాప్టాప్ ఉంటే చెప్పమని అడుగుతున్నారు. సో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాము. సో మన దగ్గర అయితే చాలా ఉన్నాయి, నేను చూసాను. మ్యాక్ బుక్స్ వరకు ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. బట్ బడ్జెట్ విషయం ఎక్కువ మనం చూసుకోవాల్సిన బడ్జెట్ కాబట్టి ఎంత బడ్జెట్ నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతున్నాయి? మన దగ్గర అయితే 10,000 నుంచి స్టార్ట్ అవుతాయండి. లైక్ ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఉంది, హెచ్పి ల్యాప్టాప్ అండి, i5 AMD ప్రాసెసర్ వస్తుంది. ఇది కేవలం 10,000 మాత్రమే వస్తుంది. 1 year సర్వీస్ వారంటీ వస్తుంది అండ్ 7 days టెస్టింగ్ వారంటీ ఉంటుంది. అండ్ ఇంకా ఏంటంటే కొంచెం ₹1 ఎక్కువ పెట్టిన మంచి ల్యాప్టాప్ కావాలి అనుకుంటే i5 6th జనరేషన్ ప్రీమియం ల్యాప్టాప్ లో A+ కండిషన్ ఉంటుంది. డ్యామేజ్ కానీ డెంట్ కానీ ఏమి ఉండవు. i5 6th జనరేషన్ అండి. i5 6th జనరేషన్ 8GB RAM 256GB SSD కేవలం ₹15,000 మాత్రమే. అనే ఇప్పుడు నేను ఈ ల్యాప్టాప్ ని కొన్ని OLX లోను బయట చూస్తా ఉంటా. వాటి మీద స్క్రాచెస్ ఉండడము, స్క్రీన్ మీద డ్యామేజ్ ఉండడము, ఏదో ఒకటి ఉంటాయి వాటి మీద. బట్ చూస్తుంటే అసలు ఏం లేదు, చాలా నీట్ కండిషన్ లో ఉంది, చాలా కొత్తగా ఉంది. ఇది సీటీపీస్ ఉన్నట్టు. ఇవి ఎందుకు ఇంత తక్కువ ధర వస్తాయి? ఇవేంటంటే మనకి ఇక్కడ నియర్ బై లో నియర్ బై లో మన షాప్స్ ఏంటంటే చాలా మంది కంపెనీ వాళ్ళు బయటకు సెల్ చేస్తున్నారు. సో లొకేషన్ బల్క్ అన్నప్పుడు నేను కంపెనీ నుంచి బయట చేస్తాను, వాటిని రీపబ్లిష్ చేసేసి నేను అమ్ముతానండి. మనం అమ్మే ల్యాప్టాప్స్ అయితే A+ కండిషన్ లో తయారు చేసి అమ్ముతాము. చిన్న డెంట్ ఉన్న దానికి తగ్గ ప్రైస్ లోనే వస్తుంది. ఇదేంటంటే ఈ మాత్రం కండిషన్ రావాలి అంటే కండిషన్ చాలా లెస్ వాడిన ల్యాప్టాప్స్ ఇవ్వాలి, చాలా లెస్. అంటే చూడండి డెంట్ కానీ రెడీగా ఉంటుంది అది ల్యాప్టాప్ అయితే. 1 year సర్వీస్ వారంటీ ఇస్తున్నాం. మనకు ఎవరు వారంటీ అయితే మనం ఇస్తున్నాము, ఎందుకంటే వీటి మీద మేము ఇస్తున్నాం. అది ల్యాప్టాప్ అయితే 100% పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది లెనోవో థింక్ప్యాడ్, దీని అయితే రీపబ్లిష్ చేయగలరు, కానీ యాపిల్ ల్యాప్టాప్ ఇట్లాంటి కాబట్టి చేయలేము. కానీ అట్లాంటి ల్యాప్టాప్ కూడా మనకు చాలా బెస్ట్ ప్రైస్ లో వస్తుంది. ఇది MacBook Air, ఇది 1466. ఇది 2015 అండ్ 2017 ల్యాప్టాప్స్ ఉన్నాయి. సో ఈ ల్యాప్టాప్ ఏంటంటే కండిషన్ అయితే చాలా బాగుంది, 10,000 అన్నిటికీ వాడుకోవచ్చు. ఇది నేను దొరుకుతుంది కంపెనీ చూసుకున్నాను. ఇది బయట మార్కెట్ లో వచ్చేది 23 నుంచి 25 దాకా సేల్ చేస్తున్నారు. మనం కేవలం 16,000కి 2016 మ్యాక్బుక్ వచ్చేస్తుంది. 8GB RAM 1.8GB SSD, 4GB RAM 1.8GB SSD ఇట్లా వస్తుంది. కేవలం 16,000 స్టార్టింగ్ విత్ న్యూ బ్యాటరీ అండ్ న్యూ అడాప్టర్ తోటి. బ్యాటరీ అడాప్టర్ అన్ని మొత్తం ఇస్తామండి. యాపిల్ ల్యాప్టాప్ అనేది బ్యాటరీ ఇష్యూ, దీనికి కూడా వారంటీ ఉందా? 6 months వారంటీ, 6 months సర్వీస్ వారంటీ అండ్ 7 days టెస్టింగ్ వారంటీ కామన్. కండిషన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కొంతమంది ఉంటారు, మాకు జాబ్ వచ్చిందాక కావాలి, తర్వాత నాకు అవసరం లేదంటారు. వాళ్ళ మనం ఇచ్చినప్పుడు జాబ్ వచ్చిందంటే తిరిగి మనం తీసుకుంటాం, బయట కూడా చేస్తాం. కాకపోతే ఒక 2 months 3 months అంటే ఒక 1,000-2,000 అయితే లెఫ్ట్ చేసి మనం మళ్ళీ మనం తీసుకుంటాం. అండ్ కొంతమంది అక్కడ వేస్ట్ ల్యాప్టాప్ చాలా ఉంటాయి. అట్లాంటి ల్యాప్టాప్స్ ఉన్నాయి బైక్ అంటే బైబ్యాక్ లో ఇచ్చేస్తాం, తీసుకొని మళ్ళీ మంచి ల్యాప్టాప్ ఇచ్చేస్తాం. ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. అది మరీ పాత ల్యాప్టాప్ అయినా కానీ మనం దానికి తగ్గ ప్రైస్ అనేది ఇచ్చేసి వేరే ల్యాప్టాప్ మంచి ల్యాప్టాప్ అయితే ఇస్తాం. అంటే మీరు ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ తీసుకుంటే కొన్ని రోజులు వాడిన తర్వాత నాకు అవసరం లేదనుకుంటే కొంచెం అమౌంట్ తీసుకొని మీరు మళ్ళీ రిటర్న్ తీసుకుంటారు.
అది కాకపోతే ఏంటంటే ఎవ్రీ కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నీట్ కండిషన్. మనం ఇచ్చిన కండిషన్ మనకి ఇస్తే పర్లేదు, డ్యామేజ్ ఇట్లాంటి చేస్తే దాని దగ్గర ప్రైస్ తోటే వస్తుంది. ప్రైస్ తీసుకుంటారు కొంచెం మన దగ్గర గేమింగ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. గేమింగ్ అంటే రకరకాలు వస్తుంది. ఈ అయితే మనం డైరెక్ట్ ఎండ్ యూజర్ నుంచే కొనాలి. అది ఒక కంపెనీ నుంచి ఇలా ఏం కాదు, ఇది డైరెక్ట్ ఎండ్ యూజర్ నుంచి కొనాలి. ఇది ఏంటంటే 4-5 పీసెస్ నుంచి 10 పీసెస్ కొంచెం కూడా కష్టం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఉంది i7 10th జనరేషన్ 16 GB RAM 512 SSD విత్ 4GB 1650 గ్రాఫిక్. బయట ఈ ల్యాప్టాప్ కొత్తది వచ్చేసరికి 80,000 నుంచి 90,000 కొత్త ల్యాప్టాప్. మనం సెకండ్ ఫ్లోర్ కేవలం 37,000 ఇచ్చేస్తాం. ఏ ప్లస్ కండిషన్ ఉందండి, విత్ గ్రాఫిక్ తోటి వస్తుంది. నేను ఇప్పుడు దీన్ని ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. గ్రాఫిక్ అనేది అప్గ్రేడ్ ఉండదు. ఎస్ఎస్డి కావాలన్నా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఏం కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అది కండిషన్ అయితే కండిషన్ ఉంటుంది. మన దగ్గర గేమింగ్ ల్యాప్టాప్స్ ఎంత రేంజ్ నుంచి అవైలబుల్ ఉంటాయి? 18,000 నుంచి ఉందండి. 18,000. కాకపోతే ఏంటంటే బేసిక్ ల్యాప్టాప్ అన్నమాట. అయితే 8th జనరేషన్ ఏదో ప్రీవియస్ ల్యాప్టాప్ ఇది. కండిషన్ అయితే బాగుంటుంది. ఇది ప్రాబ్లం లేదు. ఇది అయితే 8th జనరేషన్ వస్తుంది. 8GB RAM వస్తుంది, 256GB SSD. బేసిక్ 8GB గేమ్స్ కి తను వాడుతున్న వాళ్ళందరూ ఉపయోగపడుతుంది. ఇది కేవలం మనం 18,500 ఇచ్చేస్తాం. 18,500కి గేమింగ్ ల్యాప్టాప్ ఇచ్చేస్తాం. బయట మార్కెట్ లో గ్రాఫిక్ ల్యాప్టాప్ ఎవరు ఈ రేట్ అయితే ఓన్లీ మదర్ బోర్డ్ అమ్ముకున్న 22,000 వస్తుంది. కానీ మనకు వచ్చేదాన్ని బట్టి మేము కంపెనీలో కానీ ఎవరైనా ఇండియాలో కానీ ఇచ్చిన రేట్ బట్టి మేము సేల్ లేదు. ఇదైతే పర్ఫెక్ట్ ల్యాప్టాప్ 18,500 ఇది వచ్చేసి విత్ బ్యాక్ అండ్ మౌస్. అంటే ఒక ల్యాప్టాప్ కొంటే ఏమేమి పీగా ఇస్తారు మీరు? ఒక వైర్లెస్ మౌస్ వస్తుంది అండ్ ఒక బ్యాగ్ వస్తుంది. ఒకసారి చూపిస్తారు ఏమి సార్? దీనికైతే మన పేరుతో బ్యాగ్ ఉంటుందండి. ప్రీమియం బ్యాగ్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది. వైర్లెస్ మౌస్ వస్తుందండి. జిబ్రానిక్స్ వైర్లెస్ మౌస్ ఒకటి, వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ఒకటి, రెండు ఇస్తారు. రెండు కలిపి ఆ ప్రైజ్ 18,500 వచ్చింది. ఒకవేళ ఎవరైనా 500 డిస్కౌంట్ ఇచ్చారు. 500 డిస్కౌంట్ ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ డిస్కౌంట్ అంటే నేను ఇవ్వను, కానీ మార్కెట్ లో కొనుక్కుంటే ది బెస్ట్ ప్రైస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి అందరికి కామన్ గైడ్ ఉన్న ల్యాప్టాప్, అందరికి కామన్ తెలిసిన ల్యాప్టాప్ అయితే 8th జనరేషన్. మార్కెట్ లో ఎవరికి అడగాలి 26,000, 27,000, 24,000 అలా ఇస్తున్నారు. మనం కేవలం 19,000 ఇస్తున్నాం అండి ల్యాప్టాప్. లేనో ఇంకా కండిషన్ ఉండటం ఒక చిన్న డెంట్ కానీ నీట్ కండిషన్ లో వస్తున్నాను. సో ఈ ల్యాప్టాప్ కాస్ట్ వచ్చేది మనం కేవలం 19,000 ఇస్తున్నాం. ఇంత తక్కువ ధరకు వస్తుంది కదా, చాలా మంది అనుకుంటారు అసలు సర్వీస్ ఇస్తారో లేదో అని. సర్వీస్ 1 year పాటు సర్వీస్ అనేది మనం మాట చెప్తున్నాం. 1 year తర్వాత వచ్చి మేము ఫ్రీగా సర్వీస్ అయితే చేస్తున్నాం. మన కస్టమర్స్ మనం వచ్చేది మన చిన్న విషయంలో మన చేతిలో ఏమైనా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాము. మాట చెప్పగలరు 4,000 ఎక్స్ట్రా తీసుకొని 2 years వారంటీ ఇచ్చిన ఉపయోగం లేదు. ఏం ప్రాబ్లమ్స్ ఫస్ట్ వీటి మీద నమ్మకంతో మనం సర్వీస్ వారంటీ అనేది ఇస్తున్నాము. అది మాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఎవరు వారంటీ అయితే ఇప్పుడు మనం ఇస్తున్నాం అంటే ఈ ప్రోడక్ట్ మీద మనకు నమ్మకంతో మనం బిజినెస్ చేస్తున్నాం. సో నేనైతే ఇచ్చేది 19,000 వారంటీ అనేది 1 year పాటు సర్వీస్ వారంటీ 7 days. ఏ ప్రాబ్లమ్స్ వచ్చి బయట వేరే ల్యాప్టాప్ ఇచ్చేస్తారు. సేమ్ అయితే 8th జనరేషన్ వేరే ల్యాప్టాప్ ఇచ్చేస్తాం. అది కండిషన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంటుందని రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ ఇవ్వండి అన్న. ఇప్పుడు మార్కెట్లో 5,000కి ల్యాప్టాప్, 6,000కి ల్యాప్టాప్, 7,000కి ల్యాప్టాప్ అని చాలా షాప్స్ లో చూసా. కొన్ని రీల్స్ కూడా చూసా నేను. మనం ఆ బడ్జెట్ లో ఎందుకు ఇవ్వలేము ల్యాప్టాప్? మీకు మొబైల్ ఉంది కదండి, క్రోమ్ వాడుతున్నారు కదా, ఆ క్రోమ్ బుక్లు తీసుకొని ఏం చేసుకుంటారండి? మొబైల్ అన్ని రన్ అవుతున్నాయి రావంటారు దాంట్లో ఏం రావండి. ఓన్లీ క్రోమ్ వాడుకోవడానికి తప్ప, ఏది నెట్ బ్యాంకింగ్ ఇట్లాంటివి చేసుకోవడానికి తప్ప మీ మొబైల్లో కూడా ఉన్నాయి వాళ్ళ రేపట్లో అవన్నీ. సో క్రోమ్ బుక్లు ఒకటి. అండ్ చాలా మంది అమ్ముతున్నారు 2nd, 3rd, 4th జనరేషన్ లాగా. అట్లాంటి మనం సేల్ కూడా చేయమండి. ఎందుకు అంటే ఆ అప్లికేషన్స్ అన్ని సపోర్ట్ చేయవు. ఇవాళ మెయిన్ సపోర్ట్ ఏంటంటే 6th జనరేషన్ అబౌవ్. ఇప్పుడు నేను ఈ ల్యాప్టాప్ స్టార్టింగ్ 10,000 అంటున్నాను అంటే అది రీసెంట్ 2022 మ్యానుఫ్యాక్చరింగ్ అది. సో ఆ ల్యాప్టాప్ ఆ రేటుకి వస్తుంది అంటే దానికి అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. DDR4 ర్యామ్ తోటి వస్తుందండి. ఇప్పుడు దాకా నేను చూపించిన ప్రతి ల్యాప్టాప్ ఆల్మోస్ట్ DDR4 ర్యామ్, DDR4 వస్తుంది. DDR3 అనేది ఆల్మోస్ట్ 5th జనరేషన్ లోపే. 2nd జనరేషన్, 3rd జనరేషన్ 5,000, 6,000 పెట్టుకుంటున్నారు చాలా మంది కస్టమర్లు. సో అట్లా కొనటం వల్ల వాళ్ళకి ఎంత మాత్రం ఉపయోగపడితే మనకు తెలియదు కానండి. అవి అయితే మాత్రం ఇప్పుడైతే యూస్ఫుల్ కాదు. అవి ఏంటంటే చాలా చీప్ లో వస్తున్నాయి మార్కెట్ లో. ఏ కంపెనీలో పోతే 1,500కే వస్తున్నాయి ల్యాప్టాప్స్. కానీ అవి తీసుకొని రీఫర్బ్ చేసి కస్టమర్ కి ఇచ్చే బదులు అవి తీసుకోపోవటం బెటర్. ఎందుకంటే ఓల్డ్ జనరేషన్ అవి 10 years ల్యాప్టాప్స్.
సో 2018 అబౌవ్ 6th జనరేషన్ అనేది వస్తుంది. సో ఆ 6th జనరేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ₹1 ఎక్కువ. అండ్ ఇంకోటి 5th జనరేషన్ 4th జనరేషన్ కూడా 13,000 అమ్ముతున్నారు. అవి తీసుకోవడం కంటే 6th జనరేషన్ 2,000 ఎక్స్ట్రా ఓన్లీ. 2000 కి 6th జనరేషన్ కి వెళ్ళిపోండి, మీకు అన్నిటికీ సపోర్ట్ వస్తుంది. అండ్ ఫ్యూచర్ లో ఒక 1 year తర్వాత అమ్ముకోవాలన్నా రీసేల్ వాల్యూ ఉంటుంది అండ్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో క్రోమ్ బుక్ లు 2nd, 3rd, 4th జనరేషన్ వాటికి అయితే తీసుకోవద్దండి, సపోర్టే కావు వీటికి. జస్ట్ స్టూడెంట్ పర్పస్ గా మీరు అయిన తర్వాత స్క్రాప్ లో పడేయటమే. సో ఇప్పుడు మనం ఇచ్చే ల్యాప్టాప్ ఏంటంటే మీరు వాడుకున్న తర్వాత తీసుకొచ్చి నేను తీసుకుంటాను, లేదా మార్కెట్ అక్కడ పోయినా సేల్ అనేది అవుతుంది. కానీ 2nd, 3rd, 4th జనరేషన్ మొత్తం ఎవరు తీసుకోరు. అట్లాంటి ఇదిగోండి ఇవన్నీ క్వాంటిటీ అవి ఎవరు తీసుకోరు అని చెప్పి మనం పక్కన పడేసాం. ఆల్మోస్ట్ 100 ల్యాప్టాప్ పైగా స్క్రాప్ లో ఉన్నాయి. అవి తీసుకోము. ఏంటంటే ఎవరైనా మదర్ బోర్డు, డెడ్లు ఇట్లాంటి వాటికి 1,500 వేసి ఇచ్చేస్తాను నేను. ఓకే. ఎవరైనా దానికి తగ్గ రీప్లేస్మెంట్ ఇచ్చేస్తాను. కస్టమర్ ఆల్రెడీ ఉన్న ల్యాప్టాప్ ఉంది అనుకోండి, వాళ్ళు తక్కువలో కావాలంటే మనం తక్కువలో మంచి ల్యాప్టాప్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తాం. రిపేర్ ఇట్లాంటి కానీ డైరెక్ట్ మదర్ బోర్డు మార్చి ఇచ్చేస్తాం. ఆ రిపేర్ అయ్యే ఛార్జెస్ తోటే మదర్ బోర్డు వస్తుంది. అది అంత తక్కువ కాన్ఫిగరేషన్ అయితే తీసుకోవద్దండి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. ఒకవేళ హైదరాబాద్ లో కాదు, కొంచెం దూరం నుంచి చూస్తున్నారు ఎవరైనా, ఆంధ్ర తెలంగాణలో అయితే ప్రతి ఒక్కరికి ట్రాన్స్పోర్ట్ ఉందండి. ఇప్పుడు సాయంత్రానికి వేస్తే మార్నింగ్ కల్లా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే. నియర్ బై ఉన్న సిటీలో ఎవరైతే ఉంటారో అక్కడ సిటీ పోయి కలెక్ట్ చేసుకోవచ్చు. మన అడ్రస్ ఎక్కడన్నా హైదరాబాద్ లో? ఇది మనకి JNT కాలేజ్ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళే రూట్ లో మీకు ఫోరం మాల్ దగ్గర ఒక ఫ్లైఓవర్ రోడ్ లోకి వచ్చిన తర్వాత ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ దిగిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ ఇండిస్ 1 సిటీ అని పెద్ద అపార్ట్మెంట్ ఉంటుందండి. దాని పక్కనే స్టోర్. మీరు జస్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఫోన్ చేసి మీకు లొకేషన్ కూడా పంపిస్తాను. ఫోన్ చేసి ఎవరికైనా సరే లొకేషన్ పంపిస్తాను. మన స్టోర్కి వచ్చి చెక్ చేసుకొని అండ్ కంపేర్ కూడా చేసుకోండి. బయటతో పోల్చుకుంటే మంచి రేటా కాదనేది కంపేర్ చేసుకొని తీసుకోండి. ఓకే. థ్యాంక్స్ అన్న. సో గైస్, ఇది చూసారు కదా, మీరు కనుక 5,000కి 6,000కి ల్యాప్టాప్ కొన్నారంటే మీరు మోసపోయారని అర్థం. అంటే మోసపోయారంటే కంప్లీట్గా మీకు ల్యాప్టాప్ పనికిరాదని కాదు, కాకపోతే లిమిటెడ్ మాత్రమే మీరు చేసుకోగలరు. దాంట్లో మీ అన్ని వర్క్ చేసుకోవాలంటే మాత్రం అవ్వదు. సో మినిమం బేసిక్గా మీకు రేపు అప్గ్రేడ్ అవ్వడానికి, రేపు మీరు అది అవసరం లేదనుకున్నప్పుడు సెల్ చేసుకోవడానికి, అట్లీస్ట్ దాంట్లో గేమ్స్ అన్నా ఆడుకునే విధంగా అయితే మనకి ల్యాప్టాప్ ఉండాలి. సో అలాంటి ఒక ల్యాప్టాప్స్ మీకు బేసిక్గా కావాలన్నా సరే మీకు కొంతైనా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం వీళ్ళ దగ్గర కొనుక్కున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకి నచ్చలేదు, మనం అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నాం అంటే ఎక్స్చేంజ్ ఇస్తారు. మనకి ఇది నేను సెల్ చేయాలి అని అనుకుంటే వీళ్ళే కొంచెం ధర తగ్గించి వీళ్ళే తీసుకుంటారు అనమాట. సో ఈ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు బయట ఉంటే మీకు అక్కడికి డెలివరీ అయితే చేస్తారనమాట. సో ఇది గైస్ వీడియో. మీకు ల్యాప్టాప్స్ కనుక కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్స్ అయితే ఉన్నాయి, మీకు స్క్రోలింగ్ కూడా అవుతున్నాయి నెంబర్లు. సో ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. మీకు బెస్ట్ ప్రైజెస్లో ల్యాప్టాప్స్ అయితే దొరుకుతాయి. So thank you guys.